విశాఖ డిప్యూటీ మేయర్ తల్లి గోవిందరెడ్డి గాజువాక వై జంక్షన్లో వర్షపు నీటికి దెబ్బతిన్న రోడ్లను పరిశీలించి వెంటనే రోడ్లు మరమ్మతులు చేయాలని అధికారులకు ఆదేశించారు. అలాగే 85వ వార్డ్ మినీ జగదాంబ జంక్షన్ మరియు ఫార్మసిటీ ప్రాంతాలను పరిశీలించారు. ప్రజలకు ఎటువంటి ఇబ్బందులు లేకుండా చర్యలు చేపట్టాలని అధికారులకు తల్లా శ్రీనివాసరావు ఆదేశించారు. గాజువాక 86వ వార్డ్ రాసాలమ్మ కాలనీ రజక వీధిలో తుఫానుకు ముంపుకు గురైన ప్రదేశాలను పరిశీలించారు. స్థానిక ప్రజల నుండి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. రాసాలమ్మ కాలనీలో వర్షపు నీరు ప్రభావం వలన దెబ్బతిన్న రోడ్లను వెంటనే మరమ్మతులు చేయాలని అధికారులకు ఆదేశించారు. అలాగే రజక వీధిలో పార్కులో ఉన్న వర్షపు నీరు నిల్వను తోడించాలని అన్నారు. అలాగే స్థానికులు తమకు దోబీఖానా మరియు సామాజిక భవనం కావాలని కోరడంతో త్వరలోనే ఆ పనులు పూర్తయ్యేలా కృషి చేస్తారని పల్లా శ్రీనివాసరావు హామీ ఇచ్చారు. కార్యక్రమంలో వార్డు టీడీపీ అధ్యక్షులు నల్లూరు సూర్యనారాయణ, క్లస్టర్ ఇన్ఛార్జ్ వేగుంట శ్రీనివాస్, జనసేన అధ్యక్షులు కాదా శ్రీను, కార్యదర్శి త్రినాథ్, టీడీపీ వార్డు ప్రధాన కార్యదర్శి బొడ్డెడ జగదీష్, ఉపాధ్యక్షులు కొర్లన రమేష్, వార్డు బీసీసీఎల్ అధ్యక్షులు కోటపాటి సుబ్బయ్య, వార్డు నాయకులు నాగార్జున, బండారు అప్పలనాయుడు, గోవింద్, బాలకృష్ణ, రమణ, సత్య తదితరులు పాల్గొన్నారు. ఏరియాస్ అన్ని కూడా తిరిగి రావడం జరిగిందండి. ముఖ్యంగా ఈ రోడ్స్ బాగా పాడైనటువంటి పరిస్థితి ఉందండి. కొన్ని ముంపు ప్రాంతాల దగ్గర కూడా డ్రైనేజ్ చోక్ అయిపోయి కొన్ని ఏరియాస్ నీరు నించినటువంటి పరిస్థితి వచ్చింది. అయితే మేము ఇప్పటికే ముఖ్యమంత్రి గారు అందరినీ కూడా అప్రమత్తం చేసి తగు జాగ్రత్తలు తీసుకోవాలని చెప్పేసి చెప్పడం జరిగింది. అయితే ఈరోజు యంత్రాంగాన్ని కూడా అప్రమత్తం చేసాం. ఎక్కడైతే ప్రజలు ఇబ్బంది పడుతున్నారో అవన్నీ కూడా దగ్గరుండి వాటికి పరిష్కారాలు చూపించే విధంగా మరి యంత్రాంగాన్ని కూడా అప్రమత్తం చేసి వాళ్ళకి కావాల్సినటువంటి ఆర్థిక వనరులు కూడా ఇవ్వడం జరిగిందని చెప్పేసి తెలియజేస్తున్నాను. అయితే ఇలాంటి విపత్తులు వచ్చేటప్పుడు అందరూ కూడా బయటకు వచ్చి ప్రజలకి తగు సహాయం అంటే ఇబ్బంది ఎదుర్కొంటున్న పరిస్థితులు కూడా కొంచెం వారి యొక్క సహకారం అందించాల్సిన అవసరం ఉందండి. మేము ఇప్పటికే మా నాయకులు, కార్యకర్తలు అందరినీ కూడా వారి ప్రాంతంలో ఎదుర్కొన్నటువంటి సమస్యలు ఏమున్నాయో వాటికి పరిష్కరించే విధంగా వారి యొక్క సహకారాలు అందించమని చెప్పి కూడా చెప్పడం జరిగిందండి. ఇప్పటికే కూటమి నాయకులు అందరూ కూడా రాష్ట్ర వ్యాప్తంగా కూడా వాళ్ళు చూస్తున్నారండి అంతా కూడా. సో మాకైతే ఈ సందర్భంగా ముఖ్యమంత్రి గారు కూడా ధన్యవాదాలు తెలియజేయాలండి. ఎందుకంటే ఆయన ఎన్ని పనులు ఉన్నా సరే రాత్రి 12-1 గంట వరకు కూడా అంటే తీరం దాటే వరకు కూడా వారు సమీక్షిస్తూ అందరిని అప్రమత్తం చేస్తూ అధికార యంత్రాంగం కావచ్చు, కూటమి నాయకులను కావచ్చు, ప్రజలను కావచ్చు చేసి మనం సమర్థవంతంగా ఎదుర్కొన్నట్టుగా అనిపిస్తుందండి. అయినప్పటికీ కూడా ఇంకా కొంచెం వర్షాలు ఉన్నాయి కనుక ప్రజలు కొంచెం జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఉందని చెప్పి తెలియజేస్తున్నామండి. ఇప్పుడు మేము పర్యటించినటువంటి ఏరియాల్లో చూసుకుంటే అండి, ఇప్పుడు ఈరోజు మేము జగ్గు జంక్షన్ దగ్గరికి వెళ్ళండి. గాజువాకలో ఉన్నటువంటి జగ్గు జంక్షన్ ఆ ఏరియా ఆ రోడ్ కొంచెం కుంగిపోయింది. ఏదేమైందంటే డ్రైనేజ్ అక్కడ బ్లాక్ అవ్వడం వల్ల కొంచెం రోడ్డు మీదకి వాటర్ వచ్చి హెవీ లారీస్ వెళ్ళిన వల్ల రోడ్ కొంచెం కుంగి కొంచెం ఇబ్బందిగా ఉందండి. దాన్ని వెంటనే అధికారులతో తీసుకెళ్ళి చూపించడం జరిగింది. ఇదే కాకుండా కొంచెం రాసాలమ్మ కాలనీ అని చెప్పేసి అక్కడ కూడా కొన్ని వాటర్ స్టాగ్నెట్ అయిపోతే అక్కడ కూడా చెప్పడం జరిగిందండి. అదే మనకు వచ్చినటువంటి సమాచారం బట్టి ఇప్పుడు అలాగే అగనంపూడిలో ఉన్నటువంటి కొన్ని ఏరియాస్ కూడా చూడడం జరిగింది. అయితే నీరు నించుండిపోవడం వల్ల వచ్చినటువంటి సమస్యలు ఇవన్నీ బాగానే ఉన్నాయి. మేము భయపడినట్టుగా కొండవాళ్ళ ప్రాంతంలో ఎక్కడ నీళ్ళు జారిపోతే మనం భయపడ్డాం, కానీ బై గాడ్స్ గ్రేస్ అలాంటివి ఏం జరగలేదు. సో ప్రజలు కానీ అధికారులు కానీ ఈ సెంటర్స్ అన్నీ ఏర్పాటు చేసిన ఈ పునరావాస కేంద్రాలు ఏర్పాటు చేసినటువంటి వల్ల సురక్ష ప్రాంతాలకి మనం ప్రజలను కూడా తరలించాం. అయితే బై అండ్ లార్జ్ రోడ్లు మాత్రం బాగా డ్యామేజ్ అయినాయండి. అవన్నీ కూడా చూసి రావడం జరిగిందని తెలియజేస్తున్నాండి.